వాక్యచారంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, ఎన్నికలైనటువంటి వాడిని అయోగ్యుని నన్ను మురుగుపరచి నీవే మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఈ దానియేలు గ్రంథ ధ్యానాల్లో 8వ అధ్యాయం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము దానియేలు కలిగినటువంటి దర్శనంలో చాలా భాగాలు ఇప్పటివరకే మనం ధ్యానం చేసాం. మేకపోతు గురించి, పొట్టేల గురించి, తర్వాత ఉద్భవించేటటువంటి చిన్న కొమ్ము లిటిల్ హార్న్ గురించి మనం అధ్యయనం చేసాం. 7వ వచనం వరకు మన యొక్క అధ్యయనం జరిగింది. అయితే 10వ వచనం నుంచి ఉన్నటువంటి భాగాలు 9వ వచనం వరకు అయింది. 10వ వచనం నుంచి భాగం వరకు చిన్న కొమ్ము చేయబోయేటటువంటి పనుల గురించి మనం మాట్లాడుతూ ప్రారంభించాం. దాంట్లో మొట్టమొదటిగా ఆలయము అనే మాటని మనం అధ్యయనం చేసాం. దానియేలు కలిగినటువంటి దర్శనంలో మొట్టమొదటిగా ఈ యొక్క దర్శనం అన్నది భౌతికంగా, అంటే యోలోక సంబంధమైనటువంటి నెరవేర్పు అయి ఉండాలి. లేకపోయినట్లయితే ఎస్కటాలజికల్, అంటే అంత్యకాలంలో జరిగేటటువంటి నెరవేర్పు అయి ఉండాలి. లేకపోతే భౌతికంగా జరిగేటటువంటి నెరవేర్పు, లేకపోతే ఆధ్యాత్మికంగా ఈ యొక్క నెరవేర్పును మనం చూడవచ్చు. అంటే మొట్టమొదటిగా 2 భాగాలు. భౌతికమైనటువంటి నెరవేర్పు, భౌతికంగా దానియేలు కలిగినటువంటి దర్శనాన్ని మనం ఇంటర్ప్రెట్ చేయడం. లేకపోయినట్లయితే ఆత్మీయంగా ఈ దర్శనం యొక్క భావాన్ని మనం అధ్యయనం చేయడం. మనం ఆలయం గురించి మాట్లాడుతూ భౌతికమైనటువంటి ఆలయము, ఆధ్యాత్మికంగా పరపరమైనటువంటి ఆలయం గురించి మాట్లాడవచ్చు అని మనం భౌతికపరమైనటువంటి ఆలయం గురించి మాత్రమే మాట్లాడాం. శాంక్చురీ అనే మాట. ఆలయము అని అంటే దేవుడు నివాసము చేసేటటువంటి ప్రాంతం, డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అని అంటారు. దేవాలయం, ఎక్కడ దేవాలయం గురించి మాట్లాడినా దేవుడు నివసించేటటువంటి ప్రాంతము, డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద గాడ్. ఈ యొక్క చిన్న కొమ్ము చేసేటటువంటి పనుల గురించి మాట్లాడుతూ ఆలయంలో ఈ చిన్న కొమ్ము చేసేటటువంటి కొన్ని పనుల గురించి ప్రస్తావించబడదు. ఈ యొక్క ప్రస్తావనలో మొట్టమొదటగా 4 మాటలు, ఒక్కొక్క మాటని మనం అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే చాలా ఎక్కువ భావాన్ని కలిగినటువంటి ఈ యొక్క అధ్యాయంని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి అన్నట్లయితే ప్రతి మాట యొక్క అర్థము, దాని మీద ఉన్నటువంటి అవగాహన పెంపొందించుకున్నప్పుడు మాత్రమే మనం పూర్తి అవగాహనకు రాగలుగుతాం. ఆలయం గురించి మాట్లాడాం. ఇంకొక మాట ఏంటంటే సైన్యం యొక్క అధిపతి. సైన్యం, నేను చెప్పాను కదా, ఇది భౌతికపరమైనటువంటి మాటలు మాట్లాడతాం, లేకపోతే ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి సైన్యము, లేదా భౌతికంగా ఉండేటటువంటి సైన్యం. ప్రస్తుతం అయితే భౌతికంగా ఏలోకపరమైనటువంటి సైన్యం గురించి మాట్లాడతాం. అంటే దానియేలుకి దర్శనం కలిగినప్పుడు దానియేలు చాలా రకాలైన హావభావాలు ఏర్పడి ఉంటాయి. ఏదైనా కళ వచ్చినప్పుడు, అలా దర్శనం కలిగినప్పుడు, లేకపోతే మనకి స్వప్నాలు కలిగినప్పుడు మనం దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకునేటప్పుడు భౌతికంగా ఆలోచించవచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగా జరగబోయేటటువంటి విషయాల గురించి, జరిగిపోయినటువంటి విషయాల గురించి, లేకపోతే జరగబోయే విషయాల గురించి ప్రస్తావించింది అని మనం కళ యొక్క భావాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటాం. అయితే మనం ఈ యొక్క దానియేలు కలిగినటువంటి దర్శనంలో దానియేలుకి స్పాంటేనియస్గా కలిగేటటువంటి భావం ఏమేంటంటే ఏలోక సంబంధమైనటువంటి ఆలయం గురించే ఆయన ప్రస్తావించి ఉంటాడు ఈ కళలో అని అనిపించుండొచ్చు. అయితే ఆలయం గురించి అలాగ అనిపించినప్పుడు సైన్యం గురించి కూడా ఈ లోకానికి సంబంధించిన సైన్యం గురించే భావమై ఉండాలి. ఈ సైన్యము, ఇంకొక మాట ఏంటంటే నక్షత్రములు కాళ్ళ కింద త్రొక్కబడ్డవి అని ఈ చిన్న కొమ్ము చేసేటటువంటి పనుల గురించి రాస్తూ నక్షత్రములను సంబోధించడమే. అలాగే రెండోది సైన్యం. ఎవరై ఉంటారు ఈ నక్షత్రాలు అని అంటే అబ్రహాంకి ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అబ్రహాంకి కనపడి అబ్రహాంని ఈ యొక్క ఆకాశం వైపు చూపించి నీ యొక్క సంతానాన్ని, 15వ అధ్యాయం 5వ వచనంలో నీ సంతానాన్ని ఏ విధంగా తయారు చేస్తా, ఏ విధంగా ఉంటారు నీ సంతానం అని అంటే వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తీరు చూచి నక్షత్రములు లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి
నీ సంతానము అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను అన్నది. అంటే అబ్రహాం యొక్క సంతానాన్ని దేంతో పోల్చాడు అని అంటే నక్షత్రాలతో పోల్చాడు. నక్షత్రాలు, ఈ నక్షత్రాల గురించి ఇంకొకసారి ప్రస్తావన ఈ దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఆకాశ సైన్యమునంతటంతగా పెరిగి నక్షత్రంలో కొన్నింటిని పడవేసి కాళ్ళ కింద అణగదొక్కుతాను అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా ప్రకటనగా రాసినటువంటి పరిశుద్ధులైన యోహానుకి కలిగినటువంటి దర్శనంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో అదేవిధంగా నక్షత్రాల గురించి మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు చూద్దాం. ఒకసారి ఆ భాగాన్ని చదివి చూద్దాం. వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గురించి మనము అంటే యేసుక్రీస్తు యొక్క హస్తములో కుడి చేతిలో ఏమున్నాయంట? నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ సైన్యము, నక్షత్రాలు ఏమై ఉంటాయి? ఈ నక్షత్రాలు సైన్యం ఏమై ఉంటుంది అని మనం కనుక ఆలోచించేట్లయితే భౌతికమైనటువంటి ఆలయంలో సైన్యం ఏముంటుంది అంటే ఆలయ పరిచర్య చేసేటటువంటి వారు అంటాం. ఆలయంలో ఎవరుంటారు? ఆలయంలో పరిచర్య చేసేటటువంటి వారు. ఎవరు పరిచర్య చేసేటటువంటి వారు ఉన్నారు అని అంటే లేవి సంతానానికి దేవుడు ఒక బాధ్యతను చెప్పాడు. ఏ విధమైన బాధ్యతని అని అంటే దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేసేటటువంటి వారు. అంటే మనం ఒక సందర్భాల్లో ఏ విధంగా చూడొచ్చు అని అంటే లేవి సంతతిని అంటే దేవుని యొక్క పరిచర్య చేసిన యాజక సమూహాన్ని సైన్యంగా మనం చూడొచ్చు. అలాగే అదేవిధంగా సంఖ్యాకాండంలో కనుక చూస్తున్నట్టయితే 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 8వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 13వ అధ్యాయం వచనం, 15, 19 ఇలాగా ఆ 2వ అధ్యాయము ఆరంభం నుంచి చివరి వరకు ఉన్నటువంటి భాగాల్లో సేన అంటే సైన్యము అని ప్రస్తావించాం. ఎవరి సేన అని అంటే ఇజ్రాయేలీలు యొక్క సంతానం. అంటే ఇజ్రాయేలీలు దేవుని యొక్క సంతానం. ఇజ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు వారి యొక్క సంతతి, బలవంతులైనటువంటి వారు. దేవుడు ఇజ్రాయేలీలకి ఇస్తారన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క రాజ్యాన్ని లేకపోతే దేశాన్ని స్వతంత్రించుకునడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేన. అంటే ఈ సేనని మనం 2 రకాలుగా చూడవచ్చు. మొట్టమొదటిగా దేవుని యొక్క పరిచర్య కోసం ఏర్పరచబడినటువంటి సేన. రెండవ దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చేటటువంటి దేశాన్ని లేకపోతే ఈ యొక్క స్వాస్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి సేన. ఈ సేన 2 మన సేన గురించి ఆలోచించి ఈ రెండాట్లు ఏదో అయ్యి ఉండొచ్చు. భౌతికపరమైనటువంటి సేన గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సేన రెండాట్లు ఏదో అయ్యి ఉండాలి అని మనం ఆలోచన చేయొచ్చు. రెండవదిగా సైన్యం యొక్క అధిపతి అని అన్నాడు. మరి సైన్యం యొక్క అధిపతి అని అంటే ప్రిన్స్ అని ఇంగ్లీష్లో రాయబడదు. అలాగే సైన్యమునకు అధిపతి అంటే మొదటివాడు అని. లేవీ యాజకత్వంలో మొదటివాడు ఎవడు? ప్రధాన యాజకుడు, ప్రథముడైనటువంటి వాడు. అంటే మనం ఈ యొక్క సైన్యాధిపతి గురించి లేకపోతే మనం దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేసేటటువంటి సైన్యము అని మనం అనుకున్నట్లయితే వారి యొక్క అధిపతి ఎవరై ఉంటాడు అంటే ప్రధాన యాజకుడు అవుతాడు న్యాచురల్గా. అదేవిధంగా యుద్ధం చేసేటప్పుడు మనం చాలామందిని సేనాధిపతులను చూసాం. అంటే ప్రధాన యాజకుడు ఒక సైన్యానికి అధిపతి అవుతాడు. అలాగే దానియేలు రాసినటువంటి గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో సంధి చేసిన అధిపతి అని రాయబడదు. అధిపతులు సంధి చేసేటటువంటి ఈ సేనాధిపతి గురించి సైన్యాధిపతి గురించి మాట్లాడుతూ అధిపతి అనే మాటని మనం చాలాసార్లు యేసుక్రీస్తు గురించి ప్రస్తావించినప్పుడు ఈ అధిపతి గురించి రాయబడదు. యెషయా రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో సమాధానకర్తయగు అధిపతి అన్నాడు. 8-11లో ఆ సైన్యం యొక్క అధిపతి అన్నారు. అభిషక్తుడుగా అధిపతిని దానియేలు రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనంలో
జీవాధిపతి అని యేసుక్రీస్తు గురించి రాయబడింది. అలాగే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనంలో అధిపతినిగాను, దేవుడైనకు అధిపతినిగాను రక్షకునిగాను తన రక్షణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు అని యేసుక్రీస్తు గురించి ప్రస్తావించబడదు. మనం ఈ యొక్క ఆలయంలో జరిగేటటువంటి క్రియల గురించి మాట్లాడుతూ ఆలయంలో ఎవరున్నారన్నది ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకున్నాడు అని చిన్నగుమ్మ గురించి రాయబడదు. మూడవదిగా మొట్టమొదటిది సైన్యము, రెండవది సైన్యాధిపతి. మూడవదిగా ఏం రాయబడదంటే అనుదిన బలియార్పణను నివారణ చేసి అని అన్నాడు. ఈ చిన్నకొమ్ము చేసేటటువంటి పనుల యొక్క విశిష్టత గురించి, ఈ చిన్నకొమ్ము చేయబోయే పైన లేకపోతే చేసినటువంటి పని మనం ఇంకా నిర్ధారణ చేయలేము, కానీ అది చేసే పనిని మాత్రం చెప్తాం. ఏం చెప్తుంది? అనుదిన బలియార్పణను నివారణ చేసింది అని అంటే దేవుని యొక్క ఆలయములు అనుదినము బలిలు అర్పించాలి అని ఈ యొక్క ఆలయంలో జరగబోయేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రత్యక్షపు గుడారం గురించి మోషేకి దేవుడు మాట్లాడుతూ ఈ ప్రత్యక్షపు గుడారంలో లేవీయులు ఇజ్రాయేలీలు చేయాల్సినటువంటి పనుల గురించి, అర్పణల గురించి మోషేకి దేవుడు వర్ణించి చెప్పాడు. ఈ అనుదినము బలి అర్పాలను అర్పించాలి అన్నమాట ఉన్నది. అలాగే ఏంటి అసలు నిజంగా దేవుని యొక్క ఆలయంలో అనుదినము చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి ఈ యొక్క గురించి మాట్లాడుతూ ఈ యొక్క దేవుని యొక్క ఆలయంలో లేదా ప్రత్యక్షపు గుడారంలో మనకు కనపడేటటువంటి విషయాలు ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను అన్నిటి గురించి మాట్లాడటం లేదు, ప్రాముఖ్యంగా నాకు అవసరమైన వాటి గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటిది బంగారు దీపస్తంభం. బంగారు దీపస్తంభం ఉంటుందా? ఈ బంగారు దీపస్తంభాన్ని గురించి కూడా అనుదినం చేయాల్సినటువంటి సేవ గురించి రాయబడి అతడు అంటే ఎవడు? ప్రధాన యాజకుడు. నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలేను అని లేవికాండం 24వ అధ్యాయం 4వ వచనం రాయబడి. అనునిత్యము దేవుని యొక్క ఆలయములు ఈ యొక్క గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ బంగారు దీపస్తంభం మీద చమురు వేసి, ఆ చమురు వేసినటువంటి దీపస్తంభం ఎల్లప్పుడూ కూడా దానికి వెలిగేటట్టుగా చూడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడు. దేవుడు ఆ రోజున మోషేకి చెప్పాడు, దీపస్తంభం ఉండాలి, దాని యొక్క కొలమానాలు కానీ దాని యొక్క ఏ విధంగా ఈ దీపస్తంభం తయారు చేయాలి అన్నది ఈ యొక్క మనకు తెలిసినటువంటి సంఖ్యాకాండంలోను ఈ యొక్క లేవీకాండంలోను చాలా చక్కగా అభివర్ణించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రధాన యాజకుడు దాంట్లో ఆయిల్ వేయడం, నూనె వేయడం, ఎప్పుడు దాని అనునిత్యము అది వెలిగేటట్టుగా చూడడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం ప్రస్తావించబడతాం. రెండవది ఏంటంటే సన్నిధి బల్ల. ఈ సన్నిధి బల్ల మీద 2 వరుసలుగా 6 రొట్టెలు పెట్టాలని రాయబడి, సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, అర్పణ పాత్రలను ఉంచాలి. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉంచాలి రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే నిత్యము ఆ యొక్క బల్ల మీద, సన్నిధిలో ఉండేటటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి ఆ బల్ల మీద నిత్యము ఈ యొక్క రొట్టెలు ఉండేటట్టుగా చూడాలి అని రాయబడింది. మూడవదిగా ధూపస్తంభం. నిర్గమకాండం 30వ అధ్యాయం 8వ వచనంలో నిత్యమైనటువంటి ధూపం వేస్తూ ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. దీని యొక్క స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ కానీ దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేనే వివరించడం లేదు. కాకపోతే నిత్యము జరగాల్సినటువంటి సర్వీసెస్, నిత్యము జరగాల్సినటువంటి మినిస్ట్రీ, దేవుని యొక్క సన్నిధిలో యాజకులకి ఏ విధమైన ఏ పనులు చేయాలి అని దేవుడు తన మోషే ద్వారా యాజకులకి లేకపోతే లేవి సంతతి వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3 ముఖ్యమైనటువంటివి ఏంటంటే దీపము, ధూపము మరియు సన్నిధి రొట్టెలు. ఈ 3 కూడా
ప్రధాన యాజకుడు ఉంచాలి. వాటిని ప్రధాన యాజకుడు నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండేటట్లుగా చూడాల్సినటువంటి బాధ్యత యాజకుల మీద ఉన్నది. యాజకులు ఈ యొక్క ఏ పని అయితే ఇది నిత్యము చేయాల్సినటువంటి పని, ఏదో కొంతసేపు ఉండి తర్వాత మానేసేటటువంటి పనులు కాదు. ఇవి నిత్యము దేవుని సన్నిధిలో, దేవాలయంలో, లేకపోతే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో చేయాల్సినటువంటి పనులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 4వదిగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. దాని పేరు ఏంటంటే బలిపీఠం. ఈ బలిపీఠం అన్నది దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సినటువంటి ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయం. బలిపీఠం అన్నది. ఈ బలిపీఠం మీద ఏం చేయాలి అని అంటే, ఈ ఏడాది వయసు కలిగినటువంటి 2 గొర్రె పిల్లలు తీసుకోవాలి. ఈ విషయాలు కూడా నిర్గమకాండం 29వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల భాగాల్లో ఉన్నాయి. ఈ వచనాల్లో ఏమని చెప్పాడు అని అంటే, ఏడాది 2 గొర్రె పిల్లలు తీసుకోవాలంట. ఉదయకాలంలో ఉంటాయి, సాయంకాలం కాలంలో ఉంటాయి. ఈ యొక్క గొర్రె పిల్లల్ని వధించాలి. ఈ అర్పించబడినటువంటి అంటే పిండితో కలిపి అర్పించాలన్నమాట. ద్రాక్షరసం కూడా తీసుకోవాలి. దాన్ని అర్పించి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క బలిపీఠం మీద బలిని అర్పిస్తూ ఉండాలి. ఈ బలిని మాత్రం మానకూడదు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అన్నది గమనించినట్లయితే, నిర్గమకాండం 29వ అధ్యాయం 42 వచనంలో ఓ మాటలు వాడాయి. నీతో మాట్లాడుటకు అక్కడికి వచ్చేద్దాం అని దేవుడు మోషేతో చెప్పాడు. దేవుడు మానవుని తోటి సంబంధాలు తెగిపోయినాయి. ఎప్పుడైతే ఆది మానవులు పాపం చేశాడో, ఆదము అవ్వ పాపం చేశాడో, దేవుని యొక్క సన్నిధి, దేవుడు మానవులతో సంబంధాలు పోయినాయి. ఐగుప్తులో నుంచి ఈ యొక్క ఇజ్రాయేలుని విడిపించిన తర్వాత ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించుకోమన్నాడు మోషేతో. మోషేకి ఆజ్ఞాపించాడు. మోషే లేవీలకి చెప్పడం జరిగింది. లేవీల ద్వారా ఈ యొక్క గుడారాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించుకున్నారు. ఎందుకు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించుకున్నారు అన్నట్లయితే, దేవుడు మోషేగా ప్రమాణం చేశాడు. ఏంటనంటే, నీ యొక్క ప్రయాణంలో ఇజ్రాయేలీయులు పాలుతీనులు ప్రవహించేటటువంటి వాగ్దానపు దేశంలో అడుగుపెట్టే వరకు నేను మీతో ఉంటాను అని అన్నాడు. మీరు ప్రయాణం చేసిన చోటలో నేను ఉంటాను. అందుకని మోషే చాలా కండిషన్స్ పెట్టాడు దేవుడికి. నేను యొక్క ఇజ్రాయేల్ ప్రజలను నడిపించాలి, లేకపోతే ఇజ్రాయేల్ ప్రజల్ని నా ముందు తీసుకుని వెళ్ళాలి అని అన్నట్లయితే ఖచ్చితంగా నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నేను ఈ యొక్క మూర్ఖపు ప్రజల్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించలేను అని అంటే, దేవుడు చక్కనైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహించేశాడు. ఏంటో వాగ్దానం అంటే, నేను మీతో కూడా ఉంటాను, మీతో నివాసం చేస్తా. సొలొమోను మహారాజు దేవాలయం కట్టే వరకు దేవుడి ప్రత్యక్షపు గుడారంలో నివాసం చేస్తానన్నాడు. ఇది టెంపరీ హౌస్ ఆఫ్ ది గాడ్. ఇది ప్రయాణం చేయడానికి, విప్పేసి మరలా కట్టుకోవడానికి, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళిపోవడానికి వీలుగా ఉండేటటువంటిగా దేవుడు యొక్క కొలతలు కానీ కొలమానాలు కానీ ఏర్పాటు కానీ చేశాడు. నీతో మాట్లాడేట్టుగా అక్కడికి వచ్చేదను అని చక్కనైనటువంటి మాటలు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతోటి రిలేషన్ కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలని అంటే, ప్రధాన యాజకులు ప్రత్యక్షపు గుడారంలోకి ఎప్పుడైతే వస్తారో, దేవుడు ప్రత్యక్షపు గుడారంలో వచ్చి బలిపీఠం మీద ఏడాది వయసు కలిగినటువంటి గొర్రె పిల్లల్ని వధించి రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత దేవుడు అక్కడికి దిగి వస్తారు. నా ప్రాంతంలో నేను ఉంటాను అన్నాడు. దేవుడు తెగిపోయినటువంటి సంబంధాన్ని, ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసి దేవునికి విరోధంగా జీవించిన తర్వాత దేవుడు వారికి దూరంగా ఉన్నాడు. కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడితో వారితో కలిసి జీవిస్తానంటున్నాడు. ఆ కలిసి జీవించడానికి తను ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రదేశమే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం. తర్వాత నిజమే, సొలొమోను మహారాజు కట్టినటువంటి దేవాలయంలో దేవుడు నివాసం చేశాడు. అందుకని అక్కడ ఏం చేయమన్నాడంటే, నిత్యము దహన బలులు అర్పించాలి అని అన్నాడు. అనుదినం మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఉదయకాలంలో ఒక ఏడాది గొర్రె పిల్లను, సాయంకాలం ఒక ఏడాది గొర్రె పిల్లను వధించాలి.
ఈ వధించినటువంటి రక్తం బలిపీఠం మీద ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను దర్శించుకోవడానికి ఆకాశం నుంచి వచ్చి తన మహిమతో ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని పరిశుద్ధపరచి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నివాసం చేస్తాను, అది అక్కడ ప్రజలతో మాట్లాడతాను, వారితో సంభాషిస్తాను అని గొప్ప వాగ్దానాన్ని ఆయన మనకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. జోసెఫ్ అనే చరిత్రకారుడు వార్స్ ఆఫ్ ది జూస్ బుక్ 6లో చాప్టర్ 2 పేరా 1లో ఈ విధంగా రాశాడు. రాజైన టైటస్ క్రీస్తు శకము 17 తుమ్ము అంటే 70వ సంవత్సరం తుమ్ము నెలలో యెరూషలేము ముట్టడి చేసినప్పుడు అనుదిన బలి అర్పణ అర్పించడానికి యాజకులు లేరట. చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత ఇబ్బంది పడ్డారంటే దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే అనుదిన బలి అర్పణలు నివారించబడతాయో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఈ ప్రత్యక్ష గుడారంలో రావడం యూదుల యొక్క ఆచారాల ప్రకారం, ఇజ్రాయేలీల యొక్క ఇచ్చినటువంటి కట్టడల ప్రకారం ఈ యొక్క అనుదిన బలి అర్పణలో అర్పించాలి. అర్పించకపోయినట్లయితే దేవునితోటి ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి సంబంధం విడిపోతుంది, తెగిపోతుంది అని చెప్పి ఈ యొక్క బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. ఈ చిన్న కొమ్ము చేసేటటువంటి పని ఏంటంటే అనుదిన బలి అర్పణలను నివారణ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అనుదిన బలి అర్పణలను నివారణ చేయడం అని అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవునితోటి ఇజ్రాయేలుకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆపు చేస్తాను, ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడకుండా చేస్తాను అని ఈ యొక్క చిన్న కొమ్ము గురించి రాయబడింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క దేవుని ఈ యొక్క దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో అనుదిన బలి గురించి, అతిక్రమం గురించి, రెండోది ఇప్పుడు నేను ఈవేళ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావించాను. మొదటి ప్రస్తావన ఏంటంటే సైన్యం. ఎవరైనా సైన్యం అయి ఉంటారు అని అంటే భూలోకానికి సంబంధించినటువంటి దేవాలయంలో దేవునికి సేవ చేసేటటువంటి సేవకులే ఆ సైన్యం అయి ఉంటారు. సైన్యాధిపతి ఎవరై ఉంటారు అన్నట్లయితే దేవుని యొక్క ఆలయంలో ఈ యొక్క దేవుని యొక్క పరిచయం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సైన్యానికి మొట్టమొదటిగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క సైన్యాధిపతి అయి ఉంటాడు అని మనం దీని గురించి ఆలోచన చేసాం. ఎందుకనంటే మనం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆత్మీయ సత్యాల గురించి కాకుండా రియల్ భౌతికంగా దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో ఏమై ఉండాలి. అప్పటికే దానియేలు ఎక్కడున్నాడు? చెరలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. జనరల్గా దానియేలు యొక్క ఆలోచనలు ఏమై ఉంటాయి? అనుదిన బలి అర్పణలు అప్పుడే నెబుకద్నెజరు ఆపేశాడు కదా, నెబుకద్నెజరు దేవాలయాన్ని పాడు చేశాడు కదా, దేవాలయంలో ఉండేటటువంటి దేవుని యొక్క ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో ఉపకరణాలన్నీ తీసుకుని వెళ్ళి విగ్రహాల దగ్గర పెట్టాడు. బబులోని యొక్క దేవతల దగ్గర, బబులోని యొక్క దేవుళ్ళ దగ్గర దేవుని యొక్క నిజమైనటువంటి దేవుని యొక్క ఉపకరణములు పెట్టడం జరిగింది. అంటే అప్పటికే ఏర్పాటు చేయబడదు. అంటే దానియేలుకి ఏమి అనుమానం కలిగి ఉండాలి, నిజంగానే ఇది జరిగిపోయిందా అని అనుమానం కలిగి ఉండాలి. ఇంకొక మాట ఉన్నది ఏంటనంటే ఆ మాట నివారణ వచ్చేసి ఏమన్నా అతిక్రమం జరిగిందట. తర్వాత హేయ వస్తువు అని ఉన్నాయి. ఇవి నా తర్వాత ఎపిసోడ్లో ఈ యొక్క అతిక్రమం ఏమై ఉంటుంది, హేయ వస్తువు ఏమై ఉంటుంది, ఈ యొక్క ఇంకో క్వశ్చన్ కూడా ఉన్నది. ఏంటో క్వశ్చన్ ఏంటంటే అనుదిన బలి అర్పణలు అర్పించడం ఆపేసారు అన్నారు కదా, ఎంతకాలం ఆపుంటారు? ఎంతకాలం ఈ యొక్క అనుదిన బలి అర్పణలు అర్పించబడకుండా దేవుని యొక్క ఆలయంలో దేవునికి ఇజ్రాయేలీలకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం రిస్టోర్ చేయబడకుండా, పునరుద్ధరించబడకుండా, దేవుని యొక్క సన్నిధి ఇజ్రాయేల్ మధ్యలో రాకుండా ఎంతకాలం ఈ యొక్క అనుదిన బలి అర్పణలు అర్పించకుండా ఆపివేయబడ్డాయి అన్నవి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ తర్వాత ఎపిసోడ్లో ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం. అటువంటి జ్ఞానం దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక.